2026 జాన్వరి చివరి వారం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఇది కేవలం క్యాలెండర్లో ఒక వారం మాత్రమే కాదు. ఆ ఒక్క వారంలోనే సినిమా, పాలిటిక్స్, మన కల్చర్ ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం చాలా స్పష్టంగా బయటపడింది. అసలా 7 రోజులు ఈ రెండు రాష్ట్రాల కథను ఎలా చెప్పాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. ముందుగా స్టార్స్కి, స్టేట్స్కి మధ్య జరిగిన క్లాష్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత టాలీవుడ్లో జరిగిన పెద్ద బాక్సాఫీస్ వార్ గురించి చూద్దాం. ఇక మూడోది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల పాలనలో తేడాలేంటో గమనిద్దాం. చివరిగా మన సంస్కృతి, మన గర్వానికి సంబంధించిన పద్మ అవార్డుల గురించి మాట్లాడుకుందాం. మన కథ మొదలయ్యేది జనవరిలోని ఆ చివరి వారంలో. అదొక మామూలు వారం కాదు. ఒకవైపు పెద్ద పెద్ద సినిమా స్టార్లు, మరోవైపు తెలివైన రాజకీయాలు, ఇంకోవైపు మన కల్చర్, ఇవన్నీ ఒకేసారి తెరపైకి వచ్చాయన్నమాట. ఆ ఒక్క వారం ఈ ప్రాంతం యొక్క పల్స్ ఎలా ఉందో స్పష్టంగా చూపించింది. ఇక్కడే మనకొక ప్రశ్న వస్తోంది. అసలు ఒక వారంలో జరిగిన సంఘటనలు ఒక ప్రాంతం మొత్తం కథను ఎలా చెబుతాయి అనిపించొచ్చు కదా. కాని మీరు నమ్మండి, ఆ వారంలో జరిగినవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది మనకు చాలా స్పష్టమైన జవాబు ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వెళ్లాల్సింది టాలీవుడ్కి. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇక 2026 సంక్రాంతి అయితే అది మామూలు యుద్ధం కాదు, ఒక రేంజ్లో జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, ఒకవైపు లెగసీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు, మరోవైపు పాన్ ఇండియన్ టైటాన్ ప్రభాస్ నటించిన అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ది రాజా సాబ్. ఇద్దరూ టాప్ స్టార్లు, 2 భారీ సినిమాలు, కానీ వాటి రిజల్ట్స్ మాత్రం పూర్తి ఆపోజిట్. అయితే ఈ నంబర్స్ గురించి మాట్లాడే ముందు మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి. అదే పాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటి? ఇవి మామూలు తెలుగు సినిమాలు కాదు, ది రాజా సాబ్ లాంటివి. వీటిని తీసేదే ఇండియా మొత్తం ఆడాలని, అంటే కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం దుమ్ములేపాలి. సో సహజంగానే వీటిపై ఉండే అంచనాలు, ప్రెషర్ మామూలుగా ఉండదు. అంచనాలు అన్నాను కదా, ఎంతలా అంటే ది రాజాసాబ్ బడ్జెట్ అక్షరాల 400 కోట్లు. ఇది ఖచ్చితంగా ఒక సినిమాటిక్ జెయింట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఫలితమేంటంటే జాన్వరి చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 207 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే పెట్టిన బడ్జెట్లో సగం కూడా వెనక్కి రాలేదన్నమాట. బాక్సాఫీస్ దగ్గర ఇది పెద్ద డిజాస్టర్. ఈ గ్రాఫ్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఆ బడ్జెట్కి వచ్చిన కలెక్షన్లకి అస్సలు పొంతనే లేదు. ఇండస్ట్రీలో దీన్ని కేవలం ఫ్లాప్ అనరు, ఇదొక ఫైనాన్షియల్ డిజాస్టర్. అయితే సినిమా ఫ్లాప్ అవడం ఒకెత్తైతే దాని తర్వాత జరిగిందే అసలు విషయం. అదే ఫ్యాన్ టాక్సిసిటీ. అంటే అభిమానం హద్దులు దాటి కోపం, ద్వేషంగా మారడమన్నమాట. సినిమా నచ్చకపోతే డైరెక్ట్గా క్రియేటర్స్ పైనే దాడికి దిగడం. ఈసారి టార్గెట్ అయింది డైరెక్టర్ మారుతి. ఇది కేవలం నెగటివ్ రివ్యూలతో ఆగలేదు. ఫ్యాన్స్ పర్సనల్గా టార్గెట్ చేశారు. ఆయన పాత కామెంట్స్ని బయటకు తీశారు. గ్రీన్ స్క్రీన్ ఎక్కువ వాడారని, డూప్స్ని పెట్టారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వేధించడం, డాక్సింగ్ చేయడం, అంటే పర్సనల్ వివరాలు లీక్ చేయడం దాకా వెళ్ళిందన్నమాట. ఇది చాలా సీరియస్. ఒకవైపు రాజాసాబ్ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇంకో థియేటర్లో సీన్ మొత్తం వేరేలా ఉంది. చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు. ఇది ఒక రీజనల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి దూసుకుపోతోంది. ఎంత పెద్ద హిట్ అంటే తక్కువ బడ్జెట్తోనే బాక్సాఫీస్ని షేక్ చేసింది. వరల్డ్ వైడ్గా 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఊహించుకోండి. ఇది కేవలం లాభాలు తెచ్చిన సినిమా కాదు, పక్కా తెలుగు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగలదో చూపించిన సినిమా. మరి ఈ సక్సెస్ ఎలా సాధ్యమైంది? వాళ్ళ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ స్మార్ట్. ఫస్ట్, మన సొంత గడ్డపై నిజాం ఏరియాలో ఇరగదీసింది. తర్వాత ఓవర్సీజ్లో, ముఖ్యంగా యుఎస్లో కూడా పెద్ద హిట్ అయింది. అంతేకాదు, సినిమా రిలీజ్ అయ్యాక కూడా డిలీట్ చేసిన సీన్స్ని యూట్యూబ్లో పెట్టి బజ్జు తగ్గకుండా చూసుకున్నారు. ఇది ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచడంలో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. సరే, సినిమాల్లో చూశాం గదా, పాన్ ఇండియా వర్సెస్ పక్కా లోకల్. ఇదే తేడా మనకు రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ప్రపంచం నుంచి పాలిటిక్స్ వైపు వెళ్దాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 రాష్ట్రాలు ఫాలో అవుతున్న రూట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే మనకు 2 రకాల కథలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. హార్వర్డ్కి వెళ్లడం, తెలంగాణ రైజింగ్ 2047 లాంటి పెద్ద విజన్ని ప్రకటించడం, ఇదంతా ఒకవైపు. మరోవైపు ఇక్కడ లోకల్గా ప్రభుత్వం బీఆర్ఎస్పై ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను స్పీడప్ చేసింది. దీంతో ఇది రాజకీయ కక్ష సాధింపు అనే ఆరోపణలొస్తున్నాయి. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక డ్యూయల్ ఇంజిన్ గవర్నమెంట్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. 2 లీడర్స్, 2 డిఫరెంట్ స్టైల్స్, కానీ 2 కలిసి పనిచేస్తున్నట్టు ఉన్నాయి. ఒకరు టెక్నాలజీ మీద ఫోకస్ చేసే టెక్నోక్రాట్, ఇంకొకరు ప్రజల్లోకి వెళ్లే పాపులిస్ట్ లీడర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా టెక్నోక్రాట్ మోడ్లో ఉన్నారు. 2026 కోసం ఆయన ప్లాన్ అంతా టెక్నాలజీ చుట్టూనే ఉంది. ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి, కొత్త లాజిస్టిక్స్ కార్పొరేషన్ పెట్టాలి, పాత రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ను మళ్లీ తీసుకురావాలి. ఇలా అన్నీ పక్కా ప్లాన్తో డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం బాక్సాఫీస్ వార్ చూశాం, పాలిటిక్స్లో తేడాలు చూశాం. కానీ ఆ వారంలో సినిమా, రాజకీయాలకు మించి మనందర్నీ కలిపే ఒక విషయం కూడా జరిగింది. అదే మన కల్చర్, మన గర్వం. ఇది మనకు స్పష్టంగా కనిపించింది పద్మ అవార్డుల ప్రకటనలో. ఇండియాలోనే అత్యంత గొప్ప పౌర పురస్కారాలివి. ఈసారి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో గొప్పవాళ్లకు ఈ అవార్డులు వచ్చాయి. నటులు, సంగీత విద్వాంసులు, డాక్టర్లు, డాన్సర్లు, ఇలా ఎన్నో ఏళ్లుగా మన సంస్కృతికి సేవ చేసిన వాళ్లందరికీ గొప్ప గౌరవం దక్కింది. ఆ ఎమోషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి రియాక్షన్. అవార్డు ప్రకటించగానే ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో ఆయన చాలా సింపుల్గా, ఈ అవార్డుని నా తల్లిదండ్రులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్నా అన్నారు. ఆ ఒక్క మాట 2 రాష్ట్రాల్లోని ప్రజలందరి మనసులను తాకింది. సరే, ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఈ ఒక్క వారం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? బాక్స్ ఆఫీస్ యుద్ధం, 2 రకాల పాలిటిక్స్, మన కల్చర్కి దక్కిన గౌరవం, ఇవన్నీ కలిపి చూస్తే మనకు 3 ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. 1, సినిమాలో ఆడియన్స్ గ్రాండియర్ కంటే మంచి కథకే ఓటు వేశారు. 2, రాజకీయాల్లో 2 రాష్ట్రాలు 2 వేరువేరు దారుల్లో వెళ్తున్నాయి. ఒకటి గ్లోబల్, ఇంకొకటి లోకల్. ఒకటి టెక్, ఇంకొకటి పాపులిజం. ఇక 3వది మన కల్చర్, మన కళల పట్ల ఉన్న గర్వం మనందర్నీ కలిపే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఇప్పటికీ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ట్రెడిషన్కి మోడర్నిటీకి, లోకల్ ఐడెంటిటీకి, గ్లోబల్ ఆశయాలకి మధ్య ఈ ప్రాంతం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూస్తోంది. చివరగా ఇవన్నీ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ దారినెంచుకుంటుంది? వారసత్వమా లేక ఆర్భాటమా? టెక్నాలజీనా లేక ప్రజలతో మమేకం ఇవ్వడమా? బహుశా ఆ ఒక్క వారంలో జరిగినట్టే ఈ రెండింటి మధ్య సరియైన బ్యాలెన్స్ కనుక్కోవడంలోనే అసలైన సమాధానం ఉందేమో.